హాయ్ అండి అందరికీ. నేను మీ శ్యామల. మనం ఈరోజు వీడియోలో పైపింగ్ ఏ క్లాత్తో వేసుకుంటే పైపింగ్ అనేది నీట్గా వస్తుంది ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. పట్టు క్లాత్ ఉంటుంది కదా, హాఫ్ పట్టు కానీ ప్యూర్ పట్టు కానీ ఇలాగ రా పట్టు కానీ ఇలాంటి పట్టు క్లాత్ అయితే పైపింగ్ వేసుకుంటానికి నీట్గా ఉంటుంది. ఎక్కడ ముడతలు అనేది రాకుండా లూజులు అలాగా. పైపింగ్ అయితే ఒక చోట వచ్చేసి సన్నగా, ఒక చోట లావుగా అట్లా వస్తుంది కదా. ఇలా పట్టు క్లాత్ అనుకో పైపింగ్ అనేది నీట్గా వస్తుంది అన్నమాట. చూడండి, ఇలా నేను పట్టు క్లాత్ తీసుకొచ్చుకొని హాఫ్ పట్టు అన్నమాట. ఇది పట్టు క్లాత్. ఈరోజు కస్టమర్ బ్లౌజ్కి ఇలా పట్టు క్లాత్తో పైపింగ్ వేస్తున్నాను. ఇలా క్రాస్ పీసులుగా చూపిస్తున్నాను కదా, ఇలా చూపించిన విధంగా క్రాస్గా కట్ చేసుకొని మీకు ఎంత కావాలంటే అంత కట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్క పీస్ని ఇలా జాయింట్ చేసుకోవాలి. క్రాస్గా కట్ చేసుకున్న తర్వాత చూడండి, క్లాత్ మనం కట్ చేసుకున్న పీసులన్నీ జాయిన్ చేసేసుకున్నాము. ఇప్పుడు పైపింగ్ క్లాత్ జాయిన్ చేసుకున్నాం కదా మనం కట్ చేసుకున్న ముక్కలన్నీ. ఇప్పుడు వన్ సైడ్ ఇలా మడత పెట్టుకొని వన్ సైడ్ అనేది కుట్టు వేసుకోవాలన్నమాట. పైపింగ్ ఎలా ఖర్చు కనిపించకుండా ఎలా వేయాలి, పైపింగ్ ఎలా వేస్తే నీట్గా వస్తుంది, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏ డౌటు లేకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనే వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. థ్రెడ్ పైపింగ్ గురించి మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక సైడ్ కుట్టుకున్న తర్వాత రెండో సైడ్ వచ్చేసి ఇలా బ్లౌజ్ మీద పెట్టుకొని మొత్తం అంతా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఇలా చూపించిన విధంగా మొత్తం అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. పైపింగ్ అనేది నీట్గా తిరగడం కోసం ఇలా పెట్టుకుంటే ఏంటంటే మీ పైపింగ్ ఇట్లా రౌండ్ వచ్చిన దగ్గర తిరగకుండా ఉంటుంది కదా, అక్కడ నీట్గా తిరిగేస్తుంది అన్నమాట పైపింగ్ అనేది. ఇలా కట్ చేసుకుంటే ఇప్పుడు పైపింగ్ కోసం కూడా ఏ థ్రెడ్ యూజ్ చేయాలి, కొంచెం లావుది ఒకటి, ఇది మరీ 0 సైజు ఉంటుందన్నమాట. అది కాకుండా షాప్లో అడిగేటప్పుడు కూడా మీరు మీడియం సైజు అని అడగండి. థ్రెడ్ పైపింగ్ని ఇలా ఇస్తారనమాట. లావుగా ఏంటంటే అప్పుడు మనం థ్రెడ్ పైపింగ్ కాకుండా మామూలుగా వేసినట్టు ఉంటుంది. మరీ సన్నటిది అనుకో, మరీ సన్నగా దారంలాగా కనిపించినట్టు ఉంటుంది. ఇది అనుకో అసలు మిడిల్గా సరిపోతుంది. అడిగేటప్పుడు కూడా మాకు మిడిల్ది ఇవ్వమని అడగండి. దీనికి నెంబర్స్ అలా ఏముంటాయి నేను గమనించలేదు ఎప్పుడు. మీడియం సైజ్ అనే అడిగి తీసుకొచ్చుకుంటాను నేను. మీరు అడగండి, ఇలా షాప్లో మీడియం సైజ్ థ్రెడ్ అని థ్రెడ్ పైపింగ్ వేసుకునేది ఇస్తారనమాట. ఆ థ్రెడ్ అయితే మనకి బాగుంటుంది పైపింగ్ వేసుకుంటానికి. చూడండి, ఇలా నేను డబుల్ పాదంతోనే స్టిచ్ చేస్తున్నాను, సింగిల్ పాదం యూజ్ చేయకుండా. చూడండి, మొత్తం అంతా ఇలా చూపించిన విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి పైపింగ్ ఎంత నీట్గా వచ్చిందో. చూడండి, నెక్ అనేది నీట్గా ఉంటుంది అన్నమాట. ఇలా మిడిల్ సైజు థ్రెడ్ అయితే ఇప్పుడు నేను హెమ్మింగ్ చేసుకుంటాను కదా, హెమ్మింగ్ కూడా పని లేకుండా నేను ఇలా కుట్టు వేసేస్తున్నాను.
సేమ్ థ్రెడ్డే కాబట్టి మనకు అంతగా ఏమి కనిపించదు ఇలా స్టిచ్ చేసుకున్నా కానీ. ఆ స్టిచ్ కూడా కనిపించకుండా ఎలా కుట్టుకోవాలి అనేది కూడా నేను వీడియో చేస్తున్నాను. చూడండి మనకి ఎంత నీట్గా ఉందో పైపింగ్ అనేది. చూడండి ఎలా వచ్చిందో. ప్లీజ్ మన ఛానల్ నచ్చితే ప్లీజ్ ఈ వీడియో